హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే. పాత బస్తీ మెట్రో రైల్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్, ఎంపీ అజద్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు. గల్లీ గల్లీని డెవలప్ చేస్తాం, ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. నగర ప్రగతికి 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్. చెంచల్గూడ జైలును తరలించి KG to PG విద్యా సంస్థలు. చాంద్రాయనగుట్టలో అతిపెద్ద మెట్రో రైల్ జంక్షన్. రోడ్ల విస్తరణకు 120 కోట్లు అడిగితే 200 కోట్లు ఇచ్చాం. పాత బస్తీ మెట్రో రైల్ పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్. గోల్కొండలో మైనార్టీ గురుకులాన్ని ప్రారంభించిన సీఎం. సో ఇవి చాలా ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చెప్పే మాటలే ఇవి. కానీ జనం మిమ్మల్ని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, ఏదైనా మార్పు వస్తుందేమో అని. దయచేసి మీరు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండండి. పాత బస్తీ లాగానే ఉంది, పాత బస్తీ లాగానే ఉండాలని ఎంఐఎం పార్టీ కోరుకుంటుంది. మీరు అదే ఎంఐఎం పార్టీతో ఇవాళ కొంత సఖ్యతగా దగ్గరగా ఉన్నట్టు కనబడతా ఉన్నది. అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్తున్నాడు, మీరు 5 ఏళ్ళు ఉంటారు, ఢోకా లేదు, ధైర్యంగా ఉండండి అని రేవంత్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు ఆ వర్గాల ప్రజలు ఎదుగుతుంటే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయం నడవదు. వాళ్ళు తెలివి కల్లోళ్ళు అయితే వాళ్ళకి ఆ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? ఆలోచించి ఓటేస్తారు. సో వాళ్ళని అదే పనుల్లో ముంచాలా, వాళ్ళకి ఇల్లు లేకుండా, కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, ఇంకోటి రకంగానే వాళ్ళ నుంచి వాళ్ళని అట్లాగే ఉంచాలన్నది ఆ పార్టీ ప్లాన్. అందుకే వాళ్ళు అక్కడ చెక్కు చెదరని ఓటు బ్యాంకును సంపాదిస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళ లైన్లో కనుక పడితే అది ఉపయోగకరంగా ఉండదు. మీరు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే ఏమైనా బాగుపడే అవకాశం ఉంది. ఇగో అండగా ఉంటాం, 5 ఏళ్ళు మీదే అధికారం, రేవంత్ మొండి మనిషి, అదే సీఎంను చేసింది ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్య. బేసిక్గా అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్కి చాలా దగ్గరగా ఉంటుండే. అక్బరుద్దీన్ ఓవైసీ కొంత అటు ఇటుగా మొన్నటి బిఫోర్ ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్తో మనం వెళ్దామని అక్బరుద్దీన్ ఓవైసీకి ఉన్నా అసదుద్దీన్ ఓవైసీ వల్ల నిర్ణయం తీసుకోలేకపోయినారు. లేదు కేసీఆర్కి అనుకూలంగా ఉండాలి, ఇంతకాలం మనకు కొంత హెల్ప్ చేసినాడు, అట్లా ఇట్లా అని. సో కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత బీఆర్ఎస్ ఇంకా పతనావస్థకి చేరుకున్న తర్వాత వీళ్ళకు కూడా తప్పలేదు. సో గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళు ఆ పార్టీ వైపు వెళ్తారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వస్తున్నట్టు కనబడతా ఉన్నది. సో మేము అండగా ఉంటాం, మాకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పుడు పరిస్థితుల్లో ఈ స్టేట్మెంట్తో మనం గమనించాల్సింది ఏంటంటే 65+7 మిత్రపక్షాల బలంతో కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు 72 స్థానాలతో ఉందన్నట్టుగా మనం భావించాలి. థర్టీన్త్ పేజీలో ఈ వాడుతుంది. ఒక్కసారి ఆయన ఏమన్నాడు ఇంకా క్లియర్గా చూద్దాం. ఇగో నిన్నటి ఫోటో. మెట్రో విస్తరణ శంకుస్థాపన కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా అనుకుంటే సాధించే పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఆ మొండితనమే ఆయన్ను సీఎం స్థాయికి తీసుకొచ్చిందని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు, ఆ తీర్పును మేము గౌరవిస్తాం. ఈ విషయాన్ని మా పార్టీ అసెంబ్లీలో కూడా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, మీ చేతుల్లో 5 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది, మీరు అభివృద్ధి పదంలో నడవండి, మేం అండగా ఉంటాం అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులను నిరోధించాల్సిన అవసరం ఉన్నది. యాకత్పురా నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ అవసరం ఉందని, ఆ పనులకు 120 కోట్లు నిధులు కావాలి అని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఏకంగా 200 కోట్లు మంజూరు చేశారు. మీరాలం ట్యాంకు సమీపంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలి అని కోరారు. పాత బస్తీ నుంచి ప్రతిరోజు 10 నుంచి 15 వేల మంది యువకులు హైటెక్ సిటీకి వెళ్లి వస్తుంటారు. మెట్రో రైల్ పనులను సకాలంలో పూర్తి చేస్తే వారికి సౌకర్యంగా ఉంటుందని అసదుద్దీన్ తెలిపారు. మెట్రో పనులు పూర్తయితే 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే JBS వద్ద మెట్రో రైల్ ఎక్కితే ఫలక్నుమా వద్ద దిగుతామన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలని, చెంచల్గూడ జైలును శివారు ప్రాంతాలకు తరలించి ఆ ప్రాంతంలో KG to PG క్యాంపస్ నిర్మించాలి అని కోరారు. డిఎస్సిలో ఉర్దూ మీడియం పోస్టులను ప్రకటిస్తున్నారు కానీ వాటిని భర్తీ చేయట్లేదని, ఆ పోస్టులను రిజర్వ్ చేసి ఇతర మీడియంలతో భర్తీ చేసి పాత బస్తీ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలన్నారు. మూసీ సుందరీకరణకు తమ వంతు ప్రయత్నం సహకారం అందిస్తామని, స్థలాల సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అసదుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఓల్డ్ సిటీ మెట్రో కోసం నిధులు కేటాయించిందే కానీ మంజూరు చేయలేదన్నారు. సో ఇట్లా వీళ్ళ బంధం మరింత బలపడ్డట్టుగా కనబడతా ఉన్నది. మేము అండగా నిలబడతాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రభుత్వాన్ని కూల్చే వాళ్ళు ఎవరూ లేరని అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డికి భరోసా ఇస్తున్నారు.